శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్రగమనంతో కుంభరాశి యందు, రాహు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్రబుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు, శుక్రమౌఢ్యం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎత్తుక్కున్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో, క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ, దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా 1, 2 తారీఖుల్లో అష్టమ చంద్ర ప్రభావం వల్ల ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. అనవసరంగా ప్రయాణాలు చేయడం, అనవసర వ్యక్తుల్ని కలుసుకొని లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వారు ఈ వారం ఆగస్టు 1, 2 తారీఖుల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే వార ప్రారంభంలో కొంతవరకు దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తున్న వాళ్ళు కొంత నిదానంగా ఆలోచించి ప్రయత్నం చేయాలి తప్ప ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా వ్యవహరించండి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషను, ఈజీ మనీ వాటికి దూరంగా ఉండాలి. అలాగే ఈ సమయంలో మీకు ఏదో రైల్వేలోనో, బ్యాంకులోనో, ప్రభుత్వంలోనో ఉద్యోగం ఇప్పిస్తామని ముందుగా మీరు ఏదో సగం ఒక 5 లక్షలు కట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత మిగతాది ఏమని చెప్తూ ఉంటారు. అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయొద్దు. మీకు టాలెంట్ నిజంగా ఉంటే ఖచ్చితంగా అదే వస్తుంది తప్ప బ్యాక్ డోర్లో ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రైవేటు ఉద్యోగస్తులకు కానీ ఈ వారం అధికారుల నుంచి ఒక విధమైన వేధింపులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు లాంటివి వాయిదా పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంతవరకు ఓర్పుతో
సహనంతో వ్యవహరించడం మంచిది. అయితే కొంతవరకు కొత్త అవకాశాలు మీ కొరకు వచ్చినట్టే వచ్చి జారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపడకుండా నిదానంగా వ్యవహరించండి. వీలైతే 2-3 రోజులు సెలవు పెట్టి మళ్ళా కంటిన్యూ చేసుకోవాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకునే ప్రయత్నం చేయొద్దు. అయితే మరి ఈ వార ప్రారంభంలో కొంతవరకు అసలు ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు కూడా ప్రయత్నం చేస్తారు. అనూహ్యంగా మీకు ఈ నెల చివరిలో కొత్త వ్యాపార అంటే ఈ వారం చివరిలో కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. గతంలో మీరు కలిసి చేసినటువంటి కార్యక్రమాలు ఆగిపోయి ఉంటాయి. మళ్ళా తిరిగి వాళ్ళే మీతో కలిసి మీరు కొత్తగా మీ యొక్క వృత్తి వ్యవహారాలు కానీ ఆదాయ వనరులు లాంటివి ఎక్కువగా మళ్ళా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మరి వ్యాపారస్తులు కూడా ఇది చాలా వరకు మీరు చేసినటువంటి వ్యాపారంతో పాటు అదనంగా ఏదైనా అవకాశాలు రావడం వల్ల ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వివాహ సంబంధించిన విషయాలు ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కొంతవరకు ఒక విధమైనటువంటి నిరాశ లాంటిది వచ్చే అవకాశం ఉంది. మీరు తొందరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటే కొంతవరకు ఇంచుమించుగా మీరు ఈ నెల చివరి వరకు ఆగితే మరి రాబోయే శుభముహూర్తాల్లో మీకు వివాహం లాంటిది కూడా నిశ్చయమయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి సంప్రదింపులు ఈ సమయంలో చక్కగా జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో ఒక కొలిక్కు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏ విషయమైనా సరే మరి ఈ ఆగస్టు 1-2 తారీఖుల్లో కాకుండా ఏవైనా ఒప్పందాలు ఉంటే మిగతా రోజుల్లో చేసుకుంటే అవి పర్మనెంట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని, శాస్త్రాన్ని, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల, శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా, శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే మరి ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం, ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది, దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మరి మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డు ఉంటాయి కాబట్టి ఒక 40-30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి ఆకు పైభాగం గుమ్మం బయటికి అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు మరి ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. సో రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి. ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీరు దైవానికి ఇచ్చినా, అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా తమలపాకులతో మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల, తమలపాకులు సమర్పించడం వల్ల, అంటే ఒట్టి తమలపాకులే కాకుండా దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేసి
వేయడం వల్ల కంపల్సరిగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.